జగిత్యాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని దరూర్ క్యాంపులో కొందన రామాలయంలో ఈ నెల 3న అర్ధరాత్రి సమయంలో తాళం పగలగొట్టి దేవుడికి సంబంధించిన బంగారు వెండి ఆభరణాలు హుండీల్లో నగదును దొంగిలించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు డీఎస్పీ రవిచంద్ర శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. నిందితుల నుండి 4350 నగదుతో పాటు దేవుడికి సంబంధించిన బంగారు మరియు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్నం పోలీస్ స్టేషన్ లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆలయ పూజారి సముద్రాల జగన్మోహన్ ఆచార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్ఐ ఎం సుప్రియ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో గాలింపు చేయగా శుక్రవారం పట్టణంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయ సమీపంలో పెట్రోల్ నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా విచారించగా దొంగతనానికి పాల్పడిన వారు ఒప్పుకున్నారని డీఎస్పీ తెలిపారు. నాగరాజు, వడ్లూరు రజిత తదితరులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. తాళాలు బలగొట్టి దేవాలయం సంబంధించిన స్వామివారికి సంబంధించిన ఆభరణాలు దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు WSI సుప్రియ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తులో భాగంగా నమోదైన సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులను ఈరోజు అదుపులోకి తీసుకుని విచారించగా వాళ్ళు రామాలయంలో దొంగతనం చేశారని ఒప్పుకున్నారు. వాళ్ళ ఒప్పుదల మేరకు వాటి నుంచి అక్కడ రామాలయంలో దొంగతనం జరిగిన బంగారు, వెండి ఆభరణాలు యథాతథంగా ఇంటాక్ట్ ప్రాపర్టీ దాదాపు 2 లక్షల విలువ కలిగి ఈరోజు వారి దగ్గర నుంచి రికవర్ చేసి వాళ్ళను కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పేరు వడ్లూరి నాగరాజు మరియు వడ్లూరి రాజిత, ఇద్దరు భార్యాభర్తలు. మొన్నదాకా జైల్లో ఉన్నారు. జైలు నుండి వచ్చిన పిమ్మట ఇతడు గతంలో అలవాటు పడ్డ నేరస్తులు మళ్ళీ దొంగతనం చేసి మనకు దొరికిపోయాడు. వాళ్ళని కోర్టు ప్రొడ్యూస్ చేస్తుంది.